ఇప్పుడు డేటా సైన్స్ అనేది ప్రతి ఒక్క డొమైన్ లో యూజ్ చేస్తున్నారు. వీఆర్ బీన్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ జనరేటివ్ థింగ్స్ దట్ ఈస్ కాల్డ్ ది ChatGPT. ప్రతి ఒక్క కంపెనీ కూడా డేటా సైన్స్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేశారు. మనకు తెలియకుండానే డేటా సైన్స్ ని మనం ఏదో ఒక రకంగా మనం వాడుకుంటూనే ఉన్నాం. AGI అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. సెట్ అలారం ఫర్ టుడే 5 AM అంటున్నాం. So it is part of artificial intelligence, traditional software engineering and the scientific approaches. Food industry కానీ, travel industry, medical, diagnosis, ప్రతి ఒక్క ఇండస్ట్రీ, ఆక్వాకల్చర్, అగ్రికల్చర్, అన్ని చోట్ల మీరు ఇది అది అని లేకుండా ప్రతి ఒక్క స్పేస్ లో కూడా డేటా సైన్స్ అన్నది ఒక ఇంటిగ్రల్ పార్ట్ అయింది సార్. MNCలు కావచ్చు, చిన్న స్టార్టప్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా డేటా సైన్స్ ని తీసుకురావడానికి అందరూ కూడా ప్రయత్నాలు అయితే మొదలు పెట్టారు. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ITTV. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ డేటా సైన్స్ ఎక్స్పర్ట్ అలాగే డేటా సైన్స్ ట్రైనర్ సురేష్ గారు మనతో ఉన్నారు. ఈ ఎపిసోడ్లో మనం డేటా సైన్స్ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, డేటా సైన్స్లో ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మార్కెట్లో, అలాగే ట్రైనింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆపర్చునిటీస్ ఏ స్కేల్లో వస్తాయి, అలాగే ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి మనం డీటెయిల్డ్గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, వెల్కమ్ టు ITTV. థ్యాంక్ యూ సార్. మీరు ఈ ప్రోగ్రామ్కి పిలిచినందుకు మీకు ధన్యవాదాలు. సో నాకున్నటువంటి ఈ డేటా సైన్స్ జర్నీని మీతో పంచుకోవడానికి అవకాశాన్ని కల్పించినందుకు ITTV వారికి ధన్యవాదములు. సో ఎంతోమంది ఎదురు చూస్తున్నారు, డేటా సైన్స్లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎలా నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి, ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి. సో ఇప్పుడు ప్రజెంట్ డేటా సైన్స్లో ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి సార్? సార్, డేటా సైన్స్ అన్నది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క కంపెనీలు కూడా, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్, MNCలు కావచ్చు, చిన్న స్టార్టప్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా డేటా సైన్స్ ని తీసుకురావడానికి అందరూ కూడా ప్రయత్నాలు అయితే మొదలు పెట్టారు. ఎందుకంటే మనం డేటా సైన్స్ తో చాలా డెసిషన్స్ మనం తీసుకోగలిగాము, ఫాస్ట్ లో తీసుకోగలిగాము, ఇంకా కూడా తీసుకొని బెటర్ టు ది ఏమంటారు, ఒక కస్టమర్ కి ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం డేటా సైన్స్ అనలిటిక్స్ అనేది ఒక నిత్యం మన భాగంలో అయిపోయింది. సో ఈ డేటా సైన్స్ అన్నది మనకి ప్రతిరోజు మనకి తెలియకుండానే డేటా సైన్స్ ని మనం ఏదో ఒక రకంగా మనం వాడుకుంటూనే ఉన్నాం. లైక్ ఎగ్జాంపుల్ అంటే మన గూగుల్ ఫోన్ కి వెళ్ళి సెట్ అలారం ఫర్ టుడే 5 AM అంటున్నాం. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది మన కోసం అది ఇంటర్నల్ గా అల్గారిథం రన్ అయ్యి మీరు కోరుకున్న టయానికి అది ఇంటర్వ్యూ సెట్ చేస్తుంది. ఇది మనకి ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ మన జర్నీ అయిపోయింది, కానీ మనం దాన్ని తెలుసుకోలేకున్నాం. సో దట్ ఈస్ వాట్ కంపెనీస్ ఆర్. అన్ని కంపెనీస్ ఓకే ఇంత క్యాపబిలిటీ డెవలప్ అయినప్పుడు సో వీ విల్ లెవరేజ్ అని అన్ని కంపెనీస్ కూడా డేటా సైన్స్ ని ఒక వింగ్ ని, ప్రతి ఒక్క కంపెనీ కూడా డేటా సైన్స్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేశారు. ఎందుకంటే దే వాంట్ టు యూజ్ ది డేటా పర్ఫెక్ట్లీ అండ్ గివ్ ద కస్టమర్ బెటర్ ఎక్స్పీరియన్స్. సో ఇంతకుముందు ఓన్లీ ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్, ప్రతి బిజినెస్ యూనిట్ వాళ్ళ అప్లికేషన్స్, వాళ్ళ సర్వీసెస్ ఆన్లైన్లో ఉన్నాయా లేదా డెవలప్మెంట్ వైపు ఎక్కువ ఫోకస్ చేసేవి. సో ఇప్పుడు లార్జ్ అమౌంట్లో డేటా జనరేట్ అయిన తర్వాత ఈ డేటాను ఉపయోగించుకొని అనలిటిక్స్ ద్వారా వాళ్ళ సర్వీసెస్ బెటర్గా ఇవ్వడానికి, ఫైనాన్షియల్ గా ప్లాన్ చేసుకోవడానికి సో ఈ డేటా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి మేజర్ కంపెనీ ఈ డేటా సైన్స్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్క బిజినెస్ లో కూడా, రీటైల్ ఇండస్ట్రీ తీసుకోండి, అపేరల్ డిజైన్స్ తీసుకోండి, మీరు ఇప్పుడు డేటా సైన్స్ అనేది ప్రతి ఒక్క డొమైన్ లో యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు షర్ట్ కొనుక్కోవాలనుకుంటే మీరు ఇప్పుడు షోరూమ్కి వెళ్ళిన అవసరం లేదు, మీరు ఆన్లైన్ లోనే ట్రై ఆన్ అని ఒక ఆప్షన్ తీసుకొచ్చారు అనమాట. మీరు మీ యొక్క ముఖంని, ఫేస్ అక్కడ చూపిస్తే ఆ డ్రెస్ మీకు వేసేస్తుంది. సో ప్రతి ఒక్క ఫీల్డ్, ఫుడ్ ఇండస్ట్రీ కానీ, ట్రావెల్ ఇండస్ట్రీ, మెడికల్, డయాగ్నోసిస్, ప్రతి ఒక్క ఇండస్ట్రీ, ఆక్వాకల్చర్, అగ్రికల్చర్, అన్ని చోట్ల మీరు ఇది అది అని లేకుండా ప్రతి ఒక్క స్పేస్ లో కూడా డేటా సైన్స్ అన్నది ఒక ఇంటిగ్రల్ పార్ట్ అయింది సార్.
అంటే ఇప్పుడు ఎర్లీ స్టేజ్ లో ఉందంటారా, ఇప్పుడు గ్రోత్ స్టేజ్ లో ఉంది? సార్ ఎర్లీ స్టేజ్ దాటేసామండి మనం. వీఆర్ బీన్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ జనరేటివ్ థింగ్స్, దట్ ఈస్ కాల్డ్ ది చాట్ జిపిటి. ఏజిఐ లెవెల్కి వచ్చేసామండి. దెర్ ఆర్ 3 కేటగిరీస్ ఉంటాయి సార్ మనకి డేటా సైన్స్ లో. ఒకటి జనరల్ ఇంటెలిజెన్స్, ఏ విధంగా మనిషి ప్రవర్తన ఏ విధంగా మారుతున్నది, పరిస్థితులకు అనుగుణంగా నేర్చుకొని మనిషి ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నాడు, కంప్యూటర్స్ కూడా డేటాను తీసుకొని అర్థం చేసుకొని అదే విధంగా ప్రవర్తిస్తుంది. దట్స్ వాట్ అనలిటిక్స్ ఇస్ ఆల్ అబౌట్. వెరీ సింపుల్ టర్మ్. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటయ్యా అంటే ఏజిఐ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. అంటే ఏంటంటే కంపెనీస్, వరల్డ్ కంప్యూటర్ సైంటిస్ట్ ఏమిటి ఆలోచన అంటే మనిషి యొక్క తాలూకా ఆలోచనల్ని డీకోడ్ చేసి రేపు ఉన్నంటే రోజున కంప్యూటరే సుప్రీం పవర్. అందులోని భాగంగానే చాట్ జిపిటి కావచ్చు, జెమినై కావచ్చు, లామా కావచ్చు, ఈ ఫౌండేషన్ మోడల్స్ కి బీజం పడ్డది సార్. సో ఇప్పుడు ఆల్రెడీ ఎర్లీ స్టేజ్ దాటి గ్రోత్ స్టేజ్ లో ఉన్నాం. కెరియర్ వైజ్ ఆలోచించే వాళ్ళకి ఆపర్చునిటీస్ డెఫినెట్ గా పెరిగే అవకాశం తప్పకుండా ఉంది. రెసిషన్ లాంటి వర్డ్స్ కొన్ని వింటున్నాం కరోనా తర్వాత, కొన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ వింటున్నాం. ఇలాంటి సందర్భంలో సో డేటా సైన్స్ లో నేను కెరియర్ బిల్డ్ చేసుకోవాలని ఎర్లీ స్టేజ్ లో ఆలోచించే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కానీ, లేదా ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ డేటా సైన్స్ గురించి ఎక్కువ ప్యాషనేట్ గా కంటెంట్ వింటూ కన్జ్యూమ్ చేస్తూ నేను కూడా డేటా సైంటిస్ట్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, లాక్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేయాలి అని ఆలోచించే వాళ్ళకి ఎలా ఉండొచ్చు? ఈ రెసిషన్ అనే వర్డ్ ని ఎలా అర్థం చేసుకోవాలి, అప్ అండ్ డౌన్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ మనం 2 విధాలుగా చూడాలి సార్. ఇక్కడ ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ ద సైంటిఫిక్ అప్రోచెస్. మనం ఎప్పుడు కూడా ట్రెడిషనల్ అప్రోచ్ అనేది అది ఎప్పటికీ ఎగ్జిస్టింగ్ అండి. దాంట్లో పార్ట్లో భాగంగా ఏంటంటే మనం సాఫ్ట్వేర్ ని డిప్లాయ్ చేస్తాము, సపోర్ట్కి వెళ్ళిపోతుంది, అప్పుడు జనాల్ని కొంచెం తగ్గించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మనం రెసిషన్, ఈ పదాలు, కాస్ట్ కట్టింగ్ అనేది జరుగుతుంటాయి. 10 మంది చేసే పని ఒకరు చేస్తారు. ఈ అనలిటిక్స్ డొమైన్కి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరి యొక్క కాంట్రిబ్యూషన్ యూనిక్ గా ఉంటుంది. వారి యొక్క కాంట్రిబ్యూషన్ వారిదే. ఇప్పుడు కొంతమంది డేటా అనలిస్ట్ గా వర్క్ చేస్తారు, హీ విల్ బ్రింగ్ ద వాల్యూ అవుట్ ఆఫ్ స్టాటిస్టికలీ. కొంతమంది ఏం చేస్తారు, మోడల్ బిల్డ్ చేసి అనాలిసిస్ తీసుకునేసి వచ్చి చేస్తారు. ఇంకా కొంతమంది ఉంటారు ఎవరు, సో దీన్ని ప్రొడక్షనైజ్ చేసి కస్టమర్ కి ఎలాగా ప్రజెంట్ చేయాలి, హౌ కస్టమర్ కెన్ బి లివరేజ్ దిస్ స్కిల్ అని ఇంకొక టీం ప్యారలల్ గా వర్క్ చేస్తూనే ఉంటుంది. ఇది ఈ డేటా సైన్స్ అన్న ప్రాసెస్ అన్నది రిపీటివ్ ప్రాసెస్. వన్ టైం అన్నది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఒకసారి మీరు సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు అంటే అది కస్టమర్ కి ఇచ్చేసామంటే అయిపోయింది, తర్వాత మెయింటెనెన్స్ ఉంటుంది. సో డెవలపర్స్ ఎంతమంది వర్క్ చేశారో అంతమంది వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇది మాత్రం రిపీటెడ్ ప్రాసెస్. ఎందుకంటే వి వాంట్ టు అండర్స్టాండ్ ద డేటా ప్యాటర్న్స్. ఎందుకంటే రోజుట్లో ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్యాటర్న్స్ మారిపోయాయి, మన యొక్క ఆహార అలవాట్లు మారిపోయాయి, మన యొక్క ఎక్స్పెక్టేషన్స్ మారిపోయాయి. ఇప్పుడు మిడ్ నైట్ 12 o'clock కూడా నువ్వు బుక్ చేసుకుంటున్నావు ఫుడ్. సో కస్టమర్స్ ఆర్ బీన్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఆన్ ది డిపెండెంట్ ఆన్ టెక్నాలజీ ఇప్పుడు. సో డేటా సైన్స్ అన్నది ఇట్ ఈస్ గివింగ్ ది మోర్ సొఫిస్టికేటెడ్ ఆన్సర్స్ టు ది కస్టమర్ రిక్వైర్మెంట్స్. సో అయితే డేటా సైన్స్ నేర్చుకోవటానికి ఎవరు ఎలిజిబుల్ అంటే, మనకి ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, అలాగే కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే బీటెక్ అయిపోయిన తర్వాత 1-2 years ఏదైనా నాన్ ఐటీ జాబ్స్ చేసుకుంటూ ఆ తర్వాత ఐటీలోకి వద్దామన్న ట్రై చేసే వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, 3-4-5 years వర్క్ చేసిన తర్వాత ఇంకా నేను గ్రోత్ స్కేల్లోకి వెళ్ళాలి, నా కెరియర్ గ్రోత్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉండాలనుకున్నప్పుడు డేటా సైన్స్ తీసుకుంటే బెటర్ అయిద్దా నా కెరియర్? ఇలా మల్టిపుల్ సెగ్మెంట్స్ ఉన్నారు. వీళ్ళలో ఎవరు బాగా ఎలిజిబుల్? సార్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నది అంటూ ఏమీ అయితే ఉండదు సార్. మీకు ఒక చిన్న ఉదాహరణ మన హైదరాబాద్ లోనే ఒక జరిగిన నా అనుభవంలోకి వచ్చింది. ఐ హావ్ మెట్ ఎ పర్సన్ ఇన్ పర్సన్. ఆ పిల్లోడి వయసు 12 సంవత్సరాల వయసు, 7th standard చదువుతున్నాడు. వాళ్ళ ఫాదర్ డేటా సైన్స్ డొమైన్ లో వర్క్ చేస్తున్నారు IBM లో. అతనికి ఒక క్యూరియాసిటీ కలిగి హీ స్టార్టెడ్ వర్కింగ్. ఆ విధంగా మనం గాన కన్సిడర్ చేసుకుంటే మనకు ఒక క్యూరియాసిటీ ఉండి, సో నేను ఏదైనా సాధించగలుగుతాను, నేను డేటాని నేను అబ్జర్వ్ చేసుకొని నేను డేటా నుంచి నేను వాల్యూస్ తీసుకొని ఓకే ఐ కెన్ బ్రింగ్ ఎ వాల్యూ అని ఒక డిటర్మినిస్టిక్ పర్సన్ ఎవరైనా ఉంటారో వాళ్ళకి ఇది బెస్ట్ సూటబుల్.
దీనికి నాన్ ఐటీ బిఎస్సి కెమిస్ట్రీ చదివారా, బిఎస్సి కంప్యూటర్స్ చదివారా, ఎంటెక్ ఫ్రమ్ ఐఐటియా, అది కాదు. నేను ఇన్ పర్సన్ గా చెప్తున్నాను, నేను బిఎస్సి కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్. నాకేంటంటే నా క్యూరియాసిటీ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఒక ఫౌండేషన్ థింగ్ ఏంటంటే మ్యాథమెటిక్స్ పైన అవగాహన ఉండాలి. ప్లస్ ఇదంత కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్ అయితే నేను అనుకోను, బేసిక్ మ్యాథమెటిక్స్ ఉంటాయి. సో దే షుడ్ హావ్ క్యూరియాసిటీ. ఒక మనిషికి వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్ ద సీన్స్ అన్న ఒక కుతూహలంగానే ఉంటే ప్రతి ఒక్కరు డేటా సైన్స్ లో రాణించగలుగుతారు సార్. సో లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి, అలాగే ప్యాషనేట్ ఉండాలి, ఉంటే డెఫినెట్ గా ఎవరైనా ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో అయితే మీరు ఆఫర్ చేసే కోర్సులో డ్యూరేషన్ ఎలా ఉండిద్ది, అలాగే కరికులం ఎలా ఉండిద్ది? కరికులం అన్నది మన కోర్స్ కరికులం ఏంటి అంటే, మన టార్గెట్ వచ్చేసి స్మాల్ ఇండస్ట్రీస్ అయితే మేము ఫోకస్ చేయట్లేదు. సెగ్మెంట్స్ స్టార్ట్అప్ లో జాబ్ లో మై ఫోకస్ మన ఫోకస్ ఏంటి అంటే, వీఆర్ టార్గెటింగ్ డైరెక్ట్లీ గూగుల్. సో గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, దట్ ఈస్ వాట్ వీ డిజైన్ ద కరికులం సచ్ అ వే. డేటా స్ట్రక్చర్స్, అల్గారిథం, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ని మనం డేటా సైన్స్ లో ఇంక్లూడ్ చేస్తున్నాం ఇప్పుడు. సో అది ఏమవుతుందంటే వాళ్ళకి ఇంటర్వ్యూలో ఫెచింగ్ అవుతుంది మొత్తం. ట్రెడిషనల్ డేటా సైంటిస్ట్ ప్లస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్. ఈ కోర్సులో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, వీఆర్ నాట్ టార్గెటింగ్ ఓన్లీ స్మాల్ కంపెనీస్, ఏదో స్టార్ట్అప్ అని ఏదో నాకు చిన్న జాబ్ వస్తుంది డేటా సైన్స్ లో కాకుండా, వీఆర్ టార్గెటింగ్ ఇన్ ద బిగర్ లెవెల్. సో వేర్ వీ కెన్ ల్యాండ్ అప్ ఇన్ ది స్టార్ట్అప్ యాజ్ వెల్. సో అయితే డ్యూరేషన్ ఎంత ఉండదు? డ్యూరేషన్ సార్ మనకి ఇప్పుడు 4 months మనం పెట్టుకున్నాం. 4 months కరికులం విల్ బి ట్రైనింగ్ కంప్లీట్లీ, and 1.5 months we are providing the internship to the candidates who are eligible criteria for by our institutes. Our institute we have some criteria for to take them as a intern for our projects. ఎవరైతే వాళ్ళు క్రైటీరియాని ఫుల్ఫిల్ చేస్తారో వాళ్ళకి తప్పకుండా మన దగ్గరే ప్రాజెక్ట్, రియల్ టైం ప్రాజెక్ట్ చేయించి వాళ్ళకి కంపెనీస్ లో ప్లేస్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ప్లేస్మెంట్ సైడ్ ఎలాంటి సపోర్ట్ ఉంది? ప్లేస్మెంట్ గ్యారంటీ ఏమైనా ఇస్తున్నారా? ప్లేస్మెంట్ గ్యారంటీ అంటే ఒకటి ఇక్కడ రెజ్యూమ్ బిల్డింగ్ ఉంటుంది. హౌ డు యూ బిల్డ్ ద ప్రొఫైల్ అండ్ హౌ డు యూ మెయింటైన్ ద యువర్ గిట్ హబ్ ప్రాజెక్ట్స్. మనం ఎన్ని ప్రాజెక్ట్స్ చేసాము, ఎంత యూనిక్నెస్ ఉంది అన్నది మనం ఎక్కువ ఫోకస్ చేసి పిల్లలతో కూర్చొని, సో మనం వాళ్ళకి కెరియర్ ని షేప్ చేసే బాధ్యత మనం తీసుకుంటున్నాం. సో గ్యారంటీ లాంటిది అయితే గ్యారంటీడ్ అన్నది వీఆర్ బీన్ గ్యారంటీయింగ్ ది కంటెంట్ అండ్ ది కెరియర్ వైజ్. సపోర్ట్ వైజ్ అయితే we will push them for the interview preparation and we may not take them for the interview. సో అయితే ట్రైనింగ్ మోడ్ ఎలా ఉంది సార్? ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంది? సార్ we are running on both offline medium and online medium. We were running simultaneously classes both offline and online. You can join remotely or else you can come down to center, and my preference will be coming down to the center and sitting with the instructor. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా నేర్చుకునే అవకాశం ఉందా, లేదా కంప్లీట్ గా డేటా సైన్స్ మీదే ఫోకస్ చేయాలి 24 hours, లేదా ఫుల్ డే డేటా సైన్స్ మీదే ఫోకస్ చేస్తేనే వర్కౌట్ అయిద్దా? ఎట్లా ప్లాన్ చేస్తారు సార్? వర్కింగ్ ప్రొఫెషనల్ కి ఒక గ్రేటర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, వాళ్ళకి ఒక సాఫ్ట్వేర్ వాళ్ళ మీద ఒక అవగాహన ఆల్రెడీ వచ్చి ఉండుంటుంది. వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటారు. సో ఆ ప్రాబ్లమ్స్ ని వాళ్ళు ఏఐతో సాల్వ్ చేయొచ్చా అన్న ఐడియాలజీని వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు అంటే డే 1 నుంచి వాళ్ళ కెరియర్స్ విల్ బి అనే డబల్. ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, లెటెస్ట్ సే ఒక టెస్టింగ్ ఎంప్లాయీ ఉన్నారు, ఒక టెస్టింగ్ లో జాబ్ చేస్తున్నారు. టెస్టింగ్ జాబ్ ఏమైపోయిందంటే రెగ్యులర్ అందరూ టెస్టర్లే, సెలీనియం టెస్టర్, నార్మల్ టెస్టర్ అయిపోయారు. ఇప్పుడు ఏంటంటే జనరేటివ్ ఏఐ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ ఎనేబులింగ్ ది యాక్సలరేషన్ ఆఫ్ టెస్టింగ్ ప్రాసెస్, లైక్ టెస్ట్ కేసెస్ రాయడం కానీ, ఇట్ ఈస్ హెల్పింగ్ ద ఏఐ ఇస్ హెల్పింగ్ టు రైట్ ద టెస్ట్ కేసెస్. సో టెస్ట్ కేసెస్ కానీ, కోడ్ జనరేషన్స్ కానీ, ఎవల్యూషన్స్ కానీ, సో వాళ్ళకి ఏదైతే ఉన్నాయో, ఏదైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోయాం అనుకున్నారో ప్రీవియస్ గా, ఆ నాలెడ్జ్ ని కెన్ వి బ్రిడ్జ్ దిస్ గ్యాప్ విత్ డేటా సైన్స్ అని ఒక ఆలోచన మైండ్ తో, దృక్పథంతో వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళు విత్ ఇన్ 6 months లోనే కెరియర్ షిఫ్ట్ అవుతుంది. సాలరీస్ మీరు అనుకున్నట్టుగా ఏదైతే ప్రతి ఒక్కరు కూడా ఈ డేటా సైన్స్ లో గ్రో అవ్వాలి అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ క్యూరియాసిటీ, పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ది
ద గ్రోత్ ఆఫ్ ఫైనాన్షియల్ గ్రోత్. సో కెరీర్లో మంచి ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేసి, అలాగే నాన్ ఐటీ ఉంటారు. నాన్ ఐటీ అంటే ఒక్కొక్కసారి కొంతమంది కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా అయి ఉండొచ్చు, లేదా నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ మొదలై ఐటీ కాకుండా వేరే సెగ్మెంట్స్లో జాబ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఐటీలోకి రావాలనుకుంటారు. 1, 2 years, 3 years, 4 years తర్వాత. సో వాళ్ళకి ఏదైనా ఛాలెంజెస్ ఎదురయ్యే అవకాశం ఉందా? ఛాలెంజెస్ అయితే తప్పకుండా ఉంటాయండి. కానీ మనం ఏదైతే డిజైన్ చేసిన కరికులంలో వీఆర్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ ఫ్రమ్ లైన్ ఆఫ్ కోడింగ్, ఫస్ట్ లైన్ ఫ్రమ్ టు ద లాస్ట్ బిల్డింగ్ ఆఫ్ an application. We are been supporting, we have been a mentors will be available 24/7 for us. After instructor gives the training and everything, mentors అనే వాళ్ళు ఉంటారండి మనకి, ఎప్పటికీ అందుబాటులోనే ఉంటారు. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేస్తారు. మీకు ఉన్నటువంటి డౌట్స్ ని ప్రతి రోజుకి ఆ రోజుకి క్లియర్ చేసుకోగలిగితే మీరు తప్పకుండా మీ జర్నీని డేటా సైన్స్ లో ఎక్సలరేట్ చేయొచ్చు. ఇది నా అనుభవంతో చెప్తున్నానండి. సో ప్రోగ్రామర్ అవ్వాల్సిన పని లేదు, డెవలపర్ అవ్వాల్సిన పని లేదు, ప్రీవియస్ గా ఐటీలో వర్క్ చేయాల్సిన పని లేదు. ఎనీబడి ఈజ్ ఎలిజిబుల్. సో నాకు బెస్ట్ కెరియర్ కావాలి, లేదు నేను ప్రాబ్లమ్ స్కిల్ సాల్వింగ్ వైపు నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాను, మంచి ప్యాకేజ్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఈ కోర్స్ కి ఎలిజిబుల్ ఓవరాల్ గా. సో అయితే ఇప్పటి వరకు మీరు ఎంతో మందిని ట్రైన్ చేశారు. మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను నేర్చుకోగలుగుతానా లేదా అని కన్ఫ్యూజన్లో ఉండి తర్వాత ఒక మంచి ప్యాకేజ్తో బయటకు వచ్చినప్పుడు వాళ్ళు మీతో వాళ్ళ గ్రాటిట్యూడ్ షేర్ చేసుకుని ఉంటారు. అలాంటి ఎగ్జాంపుల్స్ ఏదైనా 1, 2? నా దగ్గర నేను కెరియర్ స్టార్ట్ చేసి ట్రైనింగ్ అనేది 2017-18 లోనే స్టార్ట్ చేశానండి డేటా సైన్స్ టీచ్ చేయడం. అప్పట్లో డేటా సైన్స్ అన్నది ఎవరికి కూడా తెలియని, అవగాహన లేని టైంలోనే స్టార్టెడ్ అనమాట. నేను యుఎస్ లో ఉన్న వాళ్ళకి చెప్పడం మొదలు పెట్టాను. వాళ్ళ గ్రాటిట్యూడ్ ఏంటంటే, దే హావ్ బీన్ ట్రాన్స్లేటెడ్ దేర్ కెరియర్ ఇన్ 2019 itself in US and India also. There are lots of students where I trained. నేను basically I'm a AML certified by AWS, so I'm a certified professional. It's not about I learned somewhere. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ కెరియర్, నేనైతే ఒక బ్యాచ్ నా ఫేవరెట్ ఉంది సార్. 25 మందిని ట్రైన్ చేసాము. ఒక 6 నెలలు టైం పట్టింది ఫస్ట్ ఇనిషియల్ గా వాళ్ళు అర్థం చేసుకోవడానికి. అవుట్ ఆఫ్ 25 members 18 got placed at a go, డిఫరెంట్ కంపెనీస్. ఫ్రెషర్ గా అయితే ఫ్రెషర్ గా కొంతమంది వెళ్ళిపోయారు, ఎక్స్పీరియన్స్డ్ అయితే ఎక్స్పీరియన్స్డ్, అలాగా. సో ఐ హ్యాడ్ ఏ బెస్ట్ బ్యాచ్ ఇన్ మై లైఫ్ అండ్ ఐఎమ్ కంటిన్యూస్లీ ఐ విల్ బి ఇంప్రూవింగ్ ది కోర్స్ కరికులం అకార్డింగ్ టు ద నీడ్. యాజ్ యూ సెడ్ దట్ ఈ ఫౌండేషన్ మోడల్స్ అని కానీ, జనరేటివ్ ఏఐ అని, ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని మాట్లాడుతున్నారు కదా, ఏదైతే దానిపైన గొప్ప పట్టు సాధించగలిగాను గత 1.5 year గా. ఎందుకంటే చాట్ జీపీటీ మొదలు పెట్టే 1 సంవత్సరం అయింది. మనం ఒక ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అయింది 1 సంవత్సరం అంటే అలా అవ్వదు. మనం స్టార్ట్ చేసింది బట్టి 10 months అనుకుంటారు హార్డ్లీ. సో నేను ఒక మంచి సొల్యూషన్స్ బిల్డ్ చేశాను. కస్టమర్స్ ఆర్ డిలైటెడ్, కస్టమర్స్ ఆర్ అప్రిషియేటెడ్. సో మనం సొల్యూషన్స్ గురించి, మీరు వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకోబోయే ముందు, అసలు డేటా సైన్స్ కోర్స్ అయిపోయిన తర్వాత ఎలాంటి ప్యాకేజెస్, ఏ రేంజ్ ఆఫ్ ప్యాకేజెస్ వచ్చే అవకాశం ఉంది సార్? ఇప్పుడు డేటా సైన్స్ లో 2 కేటగిరీస్ ఉన్నాయి సార్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్లస్ కోడింగ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎవరికైతే బాగుంటుందో, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్, ఇట్స్ నాట్ అబౌట్ కంప్యూటర్, ఇట్స్ యూ నీడ్ టు థింక్ ఇన్నోవేటివ్లీ, ఐడియాస్ తీసుకురాగలిగితే ద స్టార్టింగ్ ప్యాకేజెస్ విల్ బి 7.5. ఇట్స్ డామ్ షూర్. ప్రాబ్లమ్ సాల్వింగ్, without problem solving, I know machine learning, I know deep learning, I know generative AI also, then you can get around like minimum to minimum is 5 lakhs package guaranteed. That is what అంటే హైయెస్ట్ రేంజ్. హైయెస్ట్ అంటే ఆన్ అన్ యావరేజ్ గా ఎంత వరకు రావచ్చు? ఇది మినిమం చెప్పారు. వింటున్నాం 30 lakhs, 40 lakhs, 50 lakhs డేటా సైన్స్ ప్యాకేజెస్ వచ్చినాయి అనేవి మార్కెట్ లో వింటున్నాం. అవి ఎంతవరకు నిజం? అలాంటి పాసిబిలిటీ కూడా ఉందా లేదా? తప్పకుండా ఉంది సార్, అలాంటి పాసిబిలిటీ అయితే ఉంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్, ఎక్స్పీరియన్స్ బ్రింగ్స్ ద వాల్యూ టు ద బిజినెస్. ఎందుకంటే మనం ప్రాబ్లమ్స్ ఏదైతే సాల్వ్ చేయలేకపోయామో ఇంత ముందు అన్ని, ఈ రోజు మన ఎక్స్పీరియన్స్, వీ విల్ బ్రింగ్ ద ఆల్ ద ఎక్స్పీరియన్స్ బై యూజింగ్ లెవరేజింగ్ ఏఐ. సో వీఆర్ ఏబుల్ టు సాల్వ్. ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు ప్రూవ్ దాట్ యు ఆర్ ద రైట్ పర్సన్,
మీకు తప్పకుండా మీరు అనుకున్నటువంటి మ్యాజిక్ ఫిగర్స్ ఏదైతే ఉంటాయో దట్ విల్ బి పాసిబుల్ ఫర్ ఎక్స్పీరియన్స్ పీపుల్. సో ఫైనల్గా డేటా సైన్స్ కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి రకరకాల కన్ఫ్యూజన్స్ ఉంటాయి, రకరకాల కంటెంట్ కన్జ్యూమ్ చేసి ఉంటారు. ఇలాగే నేను ఒక 30, 40, 50 రేంజ్లో ప్యాకేజీలు చూసి మోటివేషన్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. లేదా రియల్గా ఈ ఏఐకి డేటా సైన్స్కి మధ్య జరిగే ఈ కంటెంట్ రిలేటెడ్గా ఇంట్రెస్టింగ్ థింగ్స్ చాలా జరుగుతున్నాయి. వాటి వల్ల ప్యాషనేట్గా, కారణం ఏదైనా రకరకాల కంటెంట్ కన్జ్యూమ్ చేసిన తర్వాత కన్ఫ్యూజన్లో ఉంటారు, వెళ్ళాలా వద్దా. సో వాళ్ళందరికీ మీ మెసేజ్ సార్. ఇది చాలా మంచి క్వశ్చన్ సార్ మీరు అడుగుతున్నది. ఇది చాలా చాలా ఐ వాంట్ టు క్లారిఫై దిస్. ఎందుకంటే ఇక్కడ డేటా సైన్స్ అన్నది వీఆర్ నాట్ సెండింగ్ రాకెట్స్ టు నాసా నుంచి మనం అంతరిక్షంలోకి ప్రయోగం చేయట్లే. ఇట్స్ ఎ వన్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ వేర్ యూ హ్యావ్ టు బ్రింగ్ ద క్యూరియాసిటీ. Once you have the curiosity, everything is the only, I believe strongly, hungerness towards the success. If you have that hungerness, ఏదైనా సాధించగలుగుతాను అనే ఒక దృఢ నిశ్చయం, దృఢ సంకల్పంగా మనకు ఉంటే తప్పకుండా మీరు అనుకున్నటువంటి దానికి రీచ్ అయిపోతారు సార్. నోబడి కెన్ స్టాప్. సో మంచి మోటివేషన్ ఇచ్చారు సార్. ఎవరైనా వచ్చి మీ దగ్గర పర్సనల్గా సజెషన్ తీసుకోవాలి లేదా మీ క్లాస్ డెమో వినాలి అంటే ఎట్లా పాసిబిలిటీ ఉంది సార్? ఎట్లా అప్రోచ్ అవ్వాలి? సో మీరు గానా మాకు రీచ్ అయితే ఇన్ పర్సన్ గా కానీ లేదా ఏ సోషల్ మీడియం ద్వారా కానీ రీచ్ అయితే మా కోఆర్డినేట్స్ మీతో కనెక్ట్ అయ్యేసి మీకు డెమో సెషన్ ప్లాన్ చేయడం కానీ లేకపోతే ఇంటరాక్టివ్ సెషన్స్ విత్ ట్రైనర్ అండ్ మెంటర్స్. వీ హ్యావ్ ఏ సపరేట్ ప్రోగ్రామ్ కాల్డ్ ఇంటరాక్షన్ విత్ ద ట్రైనర్ బిఫోర్ యూ ఎన్రోల్ ద కోర్స్. ఎందుకంటే అప్పుడు ఏమవుతుందంటే ఒక స్టూడెంట్ కి కరెక్ట్ ఒక అవగాహన వస్తుంది, ఒక ఇన్స్ట్రక్టర్ కి ఎంత నాలెడ్జ్ ఉంది, మనం ఎంత నేర్చుకోగలుగుతాం అన్నటువంటి క్యూరియాసిటీని బిల్డ్ చేయగలిగేది ఒక ట్రైనర్ మాత్రమే సార్. మన కరికులం ఉంటుంది కానీ ట్రైనర్ తో మాట్లాడే విధానం బట్టి, ట్రైనర్ మాట్లాడే ఆలోచన విధానాన్ని బట్టి ఒక స్టూడెంట్ యొక్క ఆలోచన విధానం మారుతుంది, తప్పకుండా అది హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ సార్. డేటా సైన్స్ రిలేటెడ్ ఎవరెవరు ఎలిజిబుల్ అన్న దాని విషయంలో కానీ, కోర్సు విషయంలో కానీ, అలాగే కోర్స్ అయిపోయిన తర్వాత ఎలాంటి ప్యాకేజెస్ వచ్చే విషయంలో సో ఎగ్జాజరేటెడ్ చేయకుండా ఎగ్జాక్ట్గా మార్కెట్లో ఉన్న డీటెయిల్స్ అందించినందుకు. సో చూశారు కదా, డేటా సైన్స్ గురించి మీకు ఫర్దర్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియోలో అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నంబర్స్ త్రూ సురేష్ గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్.